ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. అతని నాశనమునకు కారకులైరి. ఎవరు కారకులంటే అతని యొద్దనున్నటువంటి ఆలోచనకర్తలు. మన యొద్దనున్నటువంటి ఆలోచనకర్తల యొక్క ఆలోచన చెప్పున మనం నడిచినప్పుడు ఆ ఆలోచన మన నాశనానికి కారణమవుతుందని లేఖనము బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి లేఖనాలు మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవలు నీకు బోధిస్తాను అంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనలు మనకు క్షేమం ఇస్తాయి. మన యొద్ద ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు మనకు నాశనాన్ని తెచ్చేవిగా ఉంటాయి. కాబట్టి మేలు చేసేటువంటి దేవుని యొక్క ఆలోచన చెప్పున మనము నడిచి ఆయన ఇచ్చేటువంటి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని పొందడానికి మనము కూడా దేవుణ్ణి వెంబడించుదుముగాక.